energy's right. Right, 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 the energy's right, right. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఓషన్ పార్క్ అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా ఉంది, వర్తా కాదా, అసలు రైడ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ప్రతి ఒక్కటైతే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి చిల్ అవ్వడానికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అతి తక్కువ బడ్జెట్లో ఉన్న వాటర్ పార్క్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఓషన్ పార్క్ అయితే విజిట్ చేస్తున్నాం అనమాట. ఇది టికెట్ ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఏంటి, రైడ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి లోపల అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుద్ది దీన్ని విజిట్ చేయడం మీకు కూడా వర్తా కాదా అని చెప్పేసి. తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఏదైనా మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలంటే కూడా కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఈ వీడియో కానీ ఒకవేళ మీకు యూస్ఫుల్ వర్త్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయడం లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఈరోజు మేడే, యాక్చువల్గా హాలిడే కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసినట్టున్నారు. క్రౌడ్ మాత్రం బీభత్సంగా వచ్చినమాట, ఫుల్గా ఉన్నారు క్రౌడ్. టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. క్రౌడ్ అయితే చాలా బీభత్సంగా ఉన్నారనమాట. అసలు టికెట్ తీసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది నాకైతే. ప్రస్తుతానికి ఎంట్రన్స్లోనే మనకైతే డ్రై రైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డ్రై రైడ్స్ అని నేను మీకు చూపిస్తా. నేనైతే మాక్సిమం ఏది ఎక్కను, మీకు చూపిస్తాను. మనకి ఎంట్రన్స్ లోనే డ్రై రైడ్స్ అయితే కిడ్స్ కి చాలా ఎక్కువ డ్రై రైడ్స్ ఉన్నాయి. ఇంకా చాలా డ్రై రైడ్స్ అయితే ఉన్నాయి. అన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. కిడ్స్కే కాదు, అడల్ట్స్కి కూడా డ్రై రైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. బాగుంది. ఇక్కడ బ్రేక్ డాన్స్ అని చెప్పేసి ఉంది. తర్వాత వచ్చేసి కేబుల్ కారు, దాన్ని స్కై క్యాబ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కేబుల్ కార్ అది ఉంది. చాలా ఉన్నాయి డ్రై రైడ్స్. అడల్ట్స్ కూడా, చిల్డ్రన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రెజెంట్ వచ్చేసి ఈ కేబుల్ కార్ని ఎక్కడానికి వెళ్తున్నాను, అదే స్కై క్యాబ్. అది ఎలా ఉందో ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. కేబుల్ కార్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఒక 15 మినిట్స్ పైన, 10 to 15 మినిట్స్ పైన ఉంటాము. మొత్తం ఈ ఓషన్ పార్క్ మొత్తం అయితే కనిపిస్తుంది. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు కేబుల్ కార్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఇక్కడ హై స్వింగ్ అని చెప్పేసి ఏదో అడల్ట్స్ రైడ్ ఉంది. ఒకసారి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఇప్పుడే గాల్లో ఒకటి తిప్పుతా ఉంది, రైడ్ బాగుంటుందని చెప్పేసి వెళ్ళాను నేను. బాగుంది. అడల్ట్స్కి డ్రై రైడ్స్ ఎక్కువగానే ఉన్నాయి అన్ని చూపిస్తాను. ఇంకోటి వచ్చిన వాళ్ళు వచ్చేసి ఎండ ఎక్కువగా ఉంది, క్యాప్ స్పెట్స్ అలాంటివి క్యారీ చేయండి. తర్వాత సన్ స్క్రీన్ పూసుకోండి. మెయిన్ వచ్చేసి వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోద్ది, మళ్ళీ వడదెబ్బ తగులుతుంది అనమాట. ఓకేనా? ఎవరైనా అవుట్ సైడ్ నుంచి ఫుడ్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవద్దని, ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఫుడ్ కానీ తెచ్చుకుంటే వాళ్ళైతే మన ఫుడ్ అయితే తీసేస్తారనమాట. అలో లేదు అవుట్ సైడ్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే అవైలబిలిటీ ఉంది. లాస్ట్లో ఈ ప్రైస్ డీటెయిల్స్ అని చెప్తాను, టికెట్ ప్రైస్ గురించి కూడా లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి వచ్చేసి కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ రైడ్స్కి ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే మ్యాండేటరీ మెయింటైన్ చేయాలి. లాస్ట్లో దాని ప్రైస్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసుకొచ్చేసాను. ఇక్కడ కాస్ట్యూమ్స్ మీకు రెంట్ కూడా దొరుకుతుంది అనమాట, లేదంటే మీరు ఇంటి నుండి కూడా క్యారీ చేయొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను అనమాట ప్రతి ఒక్కటి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి డ్రై రైడ్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయి మీకు ప్రతి ఒక్కటి చూపించాను నేనైతే అనుకుంటే. ఇప్పుడు వాటర్ రైడ్స్ కాడికి వెళ్తున్నా. వాటర్ రైడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. బాగుంది. వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసా, డ్రై రైడ్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వేవ్ పూల్ స్టార్ట్ అయింది. వేవ్ పూల్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి.
వాటర్ రైడ్స్ కంప్లీట్ అయిపోయింది, డ్రై రైడ్స్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత వేవ్ పూల్ కంప్లీట్ అయిపోయింది, రైన్ డ్యాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం నాకు తెలిసినంత వరకు వర్త్ నేనైతే చెప్పగలుగుతాను. వచ్చిన వాళ్ళు ఏ రైడ్ని మిస్ చేయొద్దండి, అన్ని రైడ్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ రావాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. నాకు తెలిసిన వరకు మీరు రావాలంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావాలి. ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో రావాలంటే 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్, 3 వీలర్ అండ్ 4 వీలర్కి వచ్చేసి 50 రూపీస్. ఒక టెంపో ట్రావెల్ కానీ లేదంటే బస్సెస్ ఇలాంటివి కానీ ఉంటే 120 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 2.6 బిలో ఉంటే హైటు వాళ్ళకైతే ఫ్రీ అనమాట, ఎంట్రీ ఫ్రీ, టికెట్ అవసరం లేదు. 2.6 నుంచి 4.6 లోపల ఉంటే వాళ్ళని చిల్డ్రన్స్ లాగా తీసుకుంటారు, వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్. 4.6 కంటే అబోవ్ ఉంటే వాళ్ళని అడల్ట్స్ లాగా తీసుకుంటారన్నమాట, వాళ్ళకి 650. అది వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా కూడా. ఇక్కడ స్కేల్ అయితే ఉంటుంది, ఇక్కడ చెక్ చేసి వాళ్ళే మనకి నోట్ చేసి ఇస్తారు. టైమింగ్ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 7:30 వరకు అయితే టైమింగ్స్ అనమాట. ఇలా అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఇంకోటి అంటే మార్నింగ్ అని వస్తే ఆఫ్టర్నూన్ వరకు మీరు డ్రై రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. 2 నుండి 2:30 వరకు వచ్చి ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్లో ఏం చేస్తారంటే మీరు రైన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది, రైన్ డ్యాన్స్ మీరు విజిట్ చేయొచ్చు, లేదంటే మీరు ఆ టైంలో వచ్చేసి లంచ్ మీరు కూడా కంప్లీట్ చేసుకునేసింది. యాక్చువల్లీ నేనైతే లంచ్ గురించి ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ గురించి మీకు ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అని చూపిస్తాను చూడండి. వీడియో పాస్ చేసి ఏ ఐటమ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో మనకైతే తెలియదు, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి జ్యూస్లు తర్వాత వచ్చి వాటర్ ఇవి తాగి నాకేంటంటే లంచ్ చేయలేదు. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో నాకే తెలియదు. ప్రైజెస్ మాత్రం చూసుకోండి, ఒక మీరు తినాలనుకుంటే తినొచ్చు అనమాట. ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంది. తర్వాత లాకర్కి వచ్చేసి ఇక్కడ లాకర్కి వచ్చేసి 200 రూపీస్ మనం పే చేయాలి. 100 రూపీస్ వచ్చి రెంట్, 100 రూపీస్ వచ్చి మళ్ళీ మనం కీస్ రిటర్న్ ఇచ్చినప్పుడు మనకైతే రిఫండ్ అయితే 100 రూపీస్ అయితే ఇచ్చేస్తారు. కీస్ జాగ్రత్త పెట్టుకొని, కీస్ దారి వేసేస్తే మనకైతే అమౌంట్ రిఫండ్ ఉండదన్నమాట. లాగర్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ఈజీగా ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది. చూడండి నా బ్యాగ్ అయితే ఈజీగా సరిపోయింది. నా బ్యాగ్ సరిపోయి ఇంకా మనకి ఇక్కడ స్పేస్ అయితే చాలా మిగిలి ఉందన్నమాట. చిన్న బ్యాగ్స్ ఏదైనా ఉంటే ఇంకో బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మన స్లిప్పర్స్ కానీ లేదంటే ఏదైనా ఫోన్స్ కానీ ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా బాగా అయితే స్పేస్ ఉంది. తర్వాత రెంట్కి కూడా ఇక్కడైతే కాస్ట్యూమ్స్ దొరుకుతాయి, మీరైతే రెంట్కి తీసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ప్రైస్కి ఈ ప్లేస్ వర్త్ అని నేనైతే చెప్పగలుగుతాను. ఓకేనా, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని, ఈ డీటెయిల్స్ అన్ని చూపించాను నేనైతే అనుకున్నాను. ఒకవేళ మీకు కూడా అలా అనిపించుంటే మాత్రం ఒకవేళ యూస్ఫుల్ అని ఉంటే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ఉన్న ఏదైనా చెప్పాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.